ఇన్నేళ్ళ కెరీర్లో సార్ మీకు ఎప్పుడైనా కష్టం అనిపించిన సిచ్యువేషన్ ఉందా ఏదైనా? కష్టమైనవి అనుకుంటే వృత్తిని మేము అందరిలాగానే నేను కూడా నా వృత్తిని చాలా తీవ్రంగానే సీరియస్గానే తీసుకుంటాను, చాలా ఇష్టపడతాను. ప్లస్ నేను ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను. నా జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి వయసు అంతా కూడా దానిలోనే గడిచింది. ఒకే హాస్పిటల్లో ఒకే గదిలో దాదాపుగా చెప్పాలంటే దాదాపు 24వ సంవత్సరం నాది ఒకే గదిలో పేషెంట్ చూస్తూ ఉండడం నిమ్స్లో. సో కష్టం అనిపించింది అని అంటే చాలా ఉంటాయి. యాక్చువల్గా చాలా కష్టం అనిపించిన పేషెంట్ పరంగానే ఉంటాయి. కొంతమంది పేషెంట్స్ మనము అంటే మామూలుగా ఏంటంటే మెడికల్ ప్రొఫెషన్లో మీరు ఎక్కువగా అటాచ్మెంట్ పెట్టుకోకూడదని కొందరు చెప్తూ ఉంటారు. ఐడియల్గా రూల్స్ ప్రకారం కూడా అంత గొప్పగా ఉండదు. పేషెంట్స్ని అలా ఉండాలి అనేసి వాళ్ళ గురించి తలుచుకుంటూ ఉండడము అలా అంటున్నప్పుడు కొంతమంది చాలా ఇష్టమైన పేషెంట్స్ ఉంటారు. బహుశా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట పద్ధతి, వాళ్ళ కుటుంబం వాళ్ళంతా చాలా గౌరవంగా ఉండడము చాలా మంచిగా ఉంటారు. అంటే నాకు పెద్దగా బయట వాళ్ళు నా కుటుంబ సభ్యులు కాకుండా నాకు బయట వాళ్ళతో పెద్ద పరిచయం ఉండదు. బంధువుల్లో పెద్దగా ఎక్కువగా వెళ్ళిన వాడిని కాదు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఉండి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ వాళ్ళతో స్నేహితంగా ఉంటూ సినిమాలు షికాలు తినే నేపథ్యం నాకు లేదు. ప్రపంచం అంతా నా జీవితం అంతా వెళుతూ ఉందనుకున్నాను కాబట్టి వాళ్ళకి చాలా ఆత్మీయంగా అయిపోతారు. వాళ్ళ కుటుంబం ఒక ఫాదర్ నా పేషెంట్ అనుకుందాం. ఫాదర్ ఒక వ్యక్తి, అతని భార్య, మళ్ళీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు అంతా దగ్గర అయిపోతారు కదా. అట్లాంటి వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు యాక్చువల్లీ ఇన్నేళ్లలో. వాళ్ళలో ఎవరికైనా ఏదన్నా పేషెంట్ అంత ప్రేమగా నాతో మంచిగా ఉన్న వాళ్ళకి ఏదన్నా చెడు జరిగింది అనుకుందాం, వాళ్ళకి నేను బాగా చేయలేకపోవడమో వాళ్ళు చనిపోవడం ఏదో జరిగినప్పుడు మాత్రం చాలా తీవ్ర విషాదం ఉంటుంది. మొదట్లో ఇక్కడ చాలా రోజులు అంటే అనుభవించేవాడిని ఆ బాధని. అది కాలక్రమేణా ఇప్పుడు కొంచెం తగ్గించుకోగలుగుతున్నాను. ఇంట్లో వాళ్ళు కూడా మా అమ్మ నాన్నలు కానీ మా మిస్సెస్ కానీ వద్దు అంత అటాచ్డ్గా ఉండక్కర్లేదు, ఇవన్నీ మనిషి జీవితంలో సాధారణమే కదా. అంటే నువ్వేమైనా ఎక్కువ చేయదలుచుకుందాం అనుకొని చేయలేకపోయావా అని అంటే నాకు కూడా అనిపిస్తుంది. ప్రతి పేషెంట్కి ఇంకైనా గొప్పగా చేసి ఉండాల్సింది కదా అనిపించేది అప్పుడు. ఇప్పటికీ ఆ భావన ఉంటుంది, లేకపోతే వృత్తిని ఇంత ఇష్టంగా 18 గంటలు పనిచేయడం అన్నది సాధ్యం కాదు. సో ఏదైనా బాధ కలిగించే మాత్రం ఏదన్నా ఉంటే ఏదన్నా చేయగలిగి ఉండి నేను చేయలేకపోవడమో, లేకపోతే పేషెంట్కి నాకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అనుకోండి, అంటే నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాకపోవడమో, లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు చేయలేకపోవడమో అలా జరిగినప్పుడు మాత్రం నాకు చాలా బాధ, కోపం బాగా వస్తుంది. నిజానికి నేను బాగా మాట్లాడతాను కానీ చాలామందిని తిడుతూ ఉంటాను. ఆ తిట్టడం కూడా నాకు ఒక విధంగా ఇష్టమే. ఎందువల్ల అంటే ఆ తిట్టిన వాళ్ళని ఇష్టంగానైనా వాళ్ళు చెప్పింది బాగా గుర్తుపెట్టుకుంటారు. ప్లస్ ఎందుకు తిట్టారన్న విషయాన్ని ఏదో ఒక చోట వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. చూస్తే ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్కి పోయి చెప్తారు, నన్ను ఈ డాక్టర్ ఇలా బాగా తిట్టాడరా అలా అనేసి. అలా చెప్పుకోవడం ద్వారా వాళ్ళకి మెదడులో అది ఆ టాపిక్ బాగా గుర్తుంటుంది. అది కూడా వాళ్ళకి లాభం అవుతుంది డెఫినెట్లీ. ఇదే సైన్స్ తప్ప వేరే మాట్లాడడం వేరే సాధ్యం కాదు మాకు. మేము అన్నీ నేను చాలా మాట్లాడుతుంటాను. సినిమాలు, రాజకీయాలు, క్రికెట్, ప్రపంచము, లోకాభిరుచులు, లోకం రీతి అన్నీ మాట్లాడుతూ ఉంటాం. కానీ వాళ్ళకి శాస్త్రీయంగా ఏదైతే కావాలి వాళ్ళకని చెప్పడం మాత్రం మాకు అది అవసరం అవుతుంది. సో అలా చెప్పినప్పుడు వాళ్ళకి అనేక విధాలుగా చెప్పినప్పుడు అంశాలు భిన్నంగా ఉంటాయి, వాళ్ళకి వెంటనే స్ఫురించవు. అలా ఎక్కడో చోట మెదడులో ఇరుక్కుపోతే వాళ్ళకి ఎక్కడో చోట వాళ్ళకి నేను చెప్తాను కొంతమందికి, ఇప్పుడు నువ్వు ఇది నేనేం చెప్పానో నీకు అనిపిస్తుంది కానీ 10 ఏళ్ళ 20 ఏళ్ళ తర్వాత నీకు దీని భావం అర్థమవుతుంది ఎందుకు చెప్పాను అనేసి. దీన్ని యథాతథంగా నువ్వు గుర్తుపెట్టుకో. ఎక్కడో చోట నీకు జ్ఞానం ఉపయోగపడుతుంది. జ్ఞానం ఎప్పటికీ ఒట్టిపోదు. ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సింది. ముఖ్యంగా శాస్త్రీయపరమైనటువంటి దృక్పథం ఏర్పడడానికి శాస్త్రీయపరమైనటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటి వైద్య భాష ఏదైతే ఉంటుందో వైద్య భాష, దాన్ని విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. మీరు యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ అనవసరమైనటువంటిది అంతా వింటున్నారు. నిజమైన వైద్య భాష కాదు, అది వైద్య ప్రక్రియ కూడా కాదు, వైద్యం కూడా కాదు. కాబట్టి దాన్ని ఎమర్చి పక్కన పెట్టేసి కాదు ఇది వైద్య భాష, ఇది సంబంధించినటువంటి అంశాలు మీకు తెలియాలి, దీని మీద క్షుణ్ణంగా ఇంత నాలెడ్జ్ ఇంత జ్ఞానం మీకు అవసరం అవుతుంది. కొన్ని విషయాలు చాలా చిన్నవే ఉంటాయి. ఉదాహరణకు ఒక తలనొప్పి కావచ్చు, తరచూ వచ్చే కడుపు నొప్పి కావచ్చు, లేదా మనకి బాగా పరిచయమైనటువంటి ఒక జబ్బు, ఉదాహరణకి అధిక రక్తపోటు ఉదాహరణకి, దాని మీద చాలా అవగాహన ఉండడం అనేది మనందరికీ అవసరం. ఒక సినిమా ఎలా తీస్తారని మనం అనుకుంటాం కదా, సినిమాలో ఎవరెవరు ఉంటారు, హీరో హీరోయిన్లు, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, అట్లాగే ఈ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి, హాస్పిటల్స్ ఎలా పనిచేస్తారు, హాస్పిటల్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఒక అడ్మిషన్ ప్రక్రియ కావచ్చు, ఒక ఆపరేషన్ ఎలా చేస్తారు, డాక్టర్లు ఎలా చూస్తారు, మందులు ఎలా రాస్తారు, అసలు ఎందుకు రాస్తారు, అసలు ఎందుకు ఆపరేషన్ చెప్తారు, ఆపరేషన్ అనేది కేవలం ఆపరేషన్ మాత్రమే ఎందుకు ఉంటుంది, అది మందులతో బాగా చేయొచ్చు కదా, ఇలాంటి చిన్న చిన్న సందేహాలు ఉంటాయి కదా. వీటన్ని తెలుసుకోవాలనుకుంటే అదొక రకమైన శాస్త్రీయ దృక్పథం కావాలి. అది మన దేశంలో చాలా తక్కువ సమాజంలో నిజంగా చూస్తే. ఎందుకంటే ఇది అంతగా ఇంప్రెస్ చేయలేదు సమాజంలో. ఒక రాజకీయాలు, సినిమాలు, క్రికెట్ ఇంప్రెస్ చేసినట్టుగా, ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అంత గొప్పగా ఉన్నట్టుగా ఈ వైద్యశాస్త్రం అనేది మనిషికి అత్యంత ప్రధానమైనటువంటి, పొద్దుట లేస్తే రాత్రి పడుకునేదాకా మనకి ఎప్పుడు ఆరోగ్యం అనేది మన నిత్యకృత్యంగా ఉన్నటువంటి ఒక అంతర్భాగమైనటువంటిది. దాన్ని మనం వదిలిపెట్టడానికి లేదు. ఎందుకంటే మనం ఆరోగ్యాన్ని గొప్పగా అనుభవించాం. అనారోగ్యం వస్తే మాత్రం తప్పనిసరిగా మనం కష్టపడుతూ అనుభవించాల్సిందే. సో కాబట్టి ఆరోగ్యం గురించి బాగా పెట్టుకోవడం ఎంత అవసరమో మనం అనుకుంటామో, అనారోగ్యం వాటిల్లకుండా ఎలా చూసుకోవాలి, అనారోగ్యం అంటే ఏమిటి, అది ఏ విధంగా గుర్తించాలి. అందుకే కదా ఉదాహరణకి చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మీకు స్టేజ్ 4లో వచ్చేసారండి మీ క్యాన్సరు
అంటుంటారు. మా కిడ్నీ రాగానే నీ కిడ్నీ 15 ఏళ్ళుగా నీ కిడ్నీ బాగలేదయ్యా, ఇప్పుడు పూర్తిగా పాడైపోయింది, ఇంక నువ్వు అడ్మిట్ అయిపోయి డయాలసిస్ చేసుకుంటే ఆశ్చర్యపోయి అదేంటి సార్ నేను వారం 10 రోజుల దాకా ఇప్పుడు ఈరోజు నిన్నగా ఉద్యోగం వెళ్ళొస్తున్నాను మంచిగానే ఉన్నాను అంటారు. మేము 15 ఏళ్ళుగా నీ కిడ్నీ బాగాలేదంటే అది వాళ్ళకి తెలియదు. శరీరం ఇచ్చే సున్నితమైనటువంటి సంకేతాలను అందిపుచ్చుకోవడంలో కొన్ని సందర్భాలు ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అందువల్ల చాలామంది ఎందుకు జరుగుతోంది ఇదంతా అంటే శరీరం ఒకటి ఉంటుందని, శరీరానికి ఒక ధర్మం ఉంటుందని, శరీరము అనేక సంక్లిష్టమైనటువంటి కార్యకలాపాలన్నీ కూడా చాలా సులభంగా సున్నితంగా నీకు సులభగ్రాహ్యంగా అయ్యే విధంగా చేస్తుంది కాబట్టి నువ్వు దాన్ని పట్టించుకోవటం లేదు, నీకు అలా తెలియటం లేదు. కాబట్టి అలా చేసుకునే విధంగా ఉండాలంటే అసలు ఎలా తెలుస్తుంది, ఎలా ఉండాలనేది ప్రజలకు తెలియాలి. అది శాస్త్రీయ దృక్పథం. అప్పుడు వాళ్ళకి చిన్నవి ఉట్టిగానే ఆలోచించారు, ఏదో అది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే అది అవుతుంది చెప్తూ ఉంటారు కదా, ఇది ఫలానా తినండికి. అంత సులభంగా కాదు అని చెప్పడం కోసం శరీరం తనకు తాను కాపాడుకోవడానికి శరీరం రకరకాల ప్రక్రియలు నీకు కావాల్సిన విధంగా తయారు చేయడానికి శరీరం తయారు చేయబడి ఉంటుంది. కానీ ఆ సిస్టమ్ని నువ్వు డిస్టర్బ్ చేసి దాన్ని గందరగోళం చేస్తే మాత్రం అది నిన్ను క్షమించదు. అది జబ్బు రూపంలో ఏదో రూపంలో తిరిగి చెప్తూ ఉంటుంది. ఇంత చిన్న సున్నితమైన విషయాన్ని శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించి వాళ్ళు కాపాడుకునే పద్ధతి వాళ్ళు తెలుసుకోవడం అనేది ప్రజలకు చాలా అవసరం అవుతుంది. మన దేశంలో సమాజంలో ఎక్కడైనా కూడా ఏ దేశమైనా ముఖ్యంగా మన అత్యంత జనాభా కలిగినటువంటి భిన్నమైనటువంటి సంస్కృతులు కలిగినటువంటి మన దేశంలో శరీరానికి సంబంధించినటువంటివి వైద్యశాస్త్రానికి సంబంధించినటువంటి అనేక విషయాల పట్ల ప్రజలకు పెద్దగా అవగాహన లేదు. రీజన్ ఏంటంటే అది వాళ్ళకి అవసరమని వాళ్ళు అనుకోవటం లేదు. ఎప్పుడు అనుకుంటారంటే ఏదో కాస్త జబ్బు బాగా మీద పడ్డప్పుడు, అది అప్పటికే అంతా అయిపోతుంది. అప్పుడు ఆ క్షణంలో మీరంటే రేపు ఎగ్జామ్ ఉందనగా ఇప్పుడే పుస్తకం దొలిపినట్టుగా ఉంటుంది అన్నట్టు అలాంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది.